ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు బాగా చదువుతారండి. ఒకవేళ వీరిని చదివిస్తే బాగా చదువుకుంటారు. మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. నియమాలకు లోబడి ఉంటారు. సాంప్రదాయవాదులుగా చెప్పవచ్చు. అయితే 4వ పాదంలో జన్మించిన వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే, మంచివారితో స్నేహం చేయకపోతే, చెడు సావాసాలు పడితే మాత్రం వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంటే చెడ్డ అలవాట్ల బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా యుక్త వయసులో చాలా జాగ్రత్తలను పాటించాలండి. మంచివారితోనే స్నేహం చేయటం మంచిది. ఈ 4వ పాదంలో జన్మించిన వారు బాల్యంలో ధనిక జీవితాన్ని గడిపే అవకాశాలు ఉంటాయి. స్వశక్తితో అనేక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సంతానాన్ని మంచి మార్గంలో నడిపిస్తారు. ఒక మాటలో వీరి గురించి చెప్పాలి అంటేనండి, 1, 2, 3 పాదాల వారి కంటే కూడా 4వ పాదంలో జన్మించిన వారిని చదివిస్తే బాగా చదువుతారు. విజ్ఞానవంతులు అవుతారు. అన్య భాషల యందు నేర్పరితనం ఉంటుంది. విశేషమైనటువంటి పోటీతత్వం కలవారుగా చెప్పవచ్చు. అందరితోనూ సంబంధాన్ని ఏర్పరచుకునే నైపుణ్యం ఉంటుంది. చక్కగా మాట్లాడిస్తారు. కాకపోతే కొంచెం కోపం ఎక్కువే. కుటుంబం పట్ల బాధ్యతను కలిగి ఉంటారు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద బాధ్యతలను చేపడతారు. పెద్ద సమస్యల్లో కూడా నిర్భయంగా నిలబడతారండి. నిర్భయంగా ధీటుగా ఎదుర్కోగలుగుతారు. ఓపికగా ఉంటారు. కానీ ఆ ఓపికకు కూడా కొంచెం హద్దు ఉంటుందండి. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి వీరికి 1.5 సంవత్సరం వచ్చేంత వరకు కూడా, అంటే 1.5 వయసు వచ్చేంత వరకు కూడా రవి మహర్దశ జరుగుతుందండి. 1.5 సంవత్సరాల నుండి 11.5 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చంద్రమహర్దశ జరుగుతుంది. 11.5 సంవత్సరాల నుండి 18.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కుజదశ జరుగుతుందండి. 7 సంవత్సరాల పాటు కుజదశ జరుగుతుంది. 18.5 సంవత్సరాల నుండి 36.5 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి రాహుదశ జరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా వీరు జీవితంలో సెటిల్ అయ్యే సమయానికి చిన్న చిన్న ఆటంకాలు వస్తాయండి. కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి రాహు యొక్క ప్రభావం వల్ల. కాబట్టి ఈ దశలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వారితోనే స్నేహం చేయండి. ఇది నేను పదే పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. స్నేహం వల్లే 4వ పాదంలో జన్మించిన వారు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. 36 సంవత్సరాల నుండి 52.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురు మహర్దశ జరుగుతుందండి. ఈ సమయం వీరికి అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ చూడనంత అభివృద్ధిని చూస్తారు. వారు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా, వ్యక్తిగతంగా కూడా సంతానానికి జన్మనిస్తారు. సంతానానికి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మళ్ళీ 52 సంవత్సరాల నుండి 71 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని మహర్దశ జరుగుతుందండి. 19 సంవత్సరాల పాటు జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎవరు ఏంటి అని తెలుసుకుంటారండి. అంటే ఎవరు ఎలాంటి వారు, నన్ను ఎవరెవరు ఉపయోగించుకుంటున్నారు, నా పైన ప్రేమాభిమానాలు ఎంతమందికి ఉన్నాయి, కపట ప్రేమ ఎంతమంది చూపిస్తున్నారు అని జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారు అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 4వ పాదంలో జన్మించిన వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తే మంచి పొజిషన్కి చేరుకోగలుగుతారండి. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కరెక్ట్గా సెటిల్ అయ్యే సమయానికి రాహు మహర్దశ జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న ఆటంకాలు అనేవి సర్వసాధారణమండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.